ఏదైనా ఒక కథ బాగుంది అనే టాక్ మామూలుగా సినిమా షూటింగ్ మొదలయ్యేంత వరకు ఇప్పటి రోజుల్లో అయితే బయటపడడం లేదు. కానీ కొంతకాలం వెనక్కి వెళ్తే ఒక హీరో కథని మరొక హీరో కేవలం అది హిట్ అవుతుంది అనే కారణంతో తీసేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కేవలం సినిమా కథ ముందే ఒక ప్రొడక్షన్ నుంచి మరొక హీరో దగ్గరికి వెళ్ళడం అంటే అది నిజంగా రాజకీయాలు జరిగినట్లే అనుకోవాలి. అలా స్టార్ హీరోలు చిన్న హీరోల దగ్గర నుంచి మంచి కథలను లాక్కున్న సందర్భాలు ఉన్నాయి. తమ కోసం లేదా తమ పిల్లల కోసం ఇలా వారు చేస్తూ ఉంటారు. ఇంతకీ ఎవరి కథలను ఎవరు దొబ్బేశారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఠాగూర్ సినిమా మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించి అది అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా చేయాల్సిన హీరో మాత్రం చిరంజీవి కాదు. దానికి రాజశేఖర్ హీరోగా నటించాల్సి ఉండగా కథ బాగుంది అని, అలాగే అప్పటి రాజకీయ పరిస్థితులకు చిరంజీవికి ఉపయోగపడుతుంది అని ఒకే కారణంతో అల్లు అరవింద్ చక్రం తిప్పి ఆ సినిమాలో చిరంజీవి వచ్చేలా చేశారు. చిరంజీవి స్టామినాకు తగ్గట్లుగా సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసినప్పటికీ ఠాగూర్ కథకి మాత్రం మొదటి హీరో రాజశేఖర్. ఇక డి సినిమా మంచు విష్ణు హీరోగా రాగా ఇది కూడా అతని కెరియర్లోనే ది బెస్ట్ చిత్రంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా మొదట రవితేజ కోసం తయారు చేయబడింది. అలాగే రవితేజకి స్టోరీ నచ్చింది. ప్రీ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసుకుని కేవలం షూటింగ్కి వెళ్లాల్సిన కొద్ది రోజుల ముందు మంచు మోహన్ బాబు రవితేజను పిలిపించి ఆ కథను తనకి ఇవ్వాల్సిందిగా అడగడంతో ఆయన కూడా ఓకే అన్నారు. ఇక అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా కథ కూడా బాగుంది అనే విషయం తెలిసిన మంచు విష్ణు మరోసారి అదే ప్రయత్నం చేయగా పూరి జగన్నాథ్ మాత్రం రవికి ఇచ్చిన మాట కోసం ఆ చిత్ర కథను ఎవరికి ఇచ్చే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పడంతో ఆ సినిమాని వదిలేశారు.